సో గైస్ డెవాప్స్ కోచింగ్ సంబంధించి కోచింగ్ ఇచ్చేవాళ్ళు మీరు ఇంకా డెవాప్స్ కోచింగ్ ఇస్తున్నారా? మీరు ఖచ్చితంగా డెవాప్స్ కోచింగ్ ఆపేసి అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఈ వీడియోలో మనం మెయిన్గా 2 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకని డెవాప్స్లో కాల్స్ లేవు, డెవాప్స్ కోచింగ్ ఎందుకు నేను ఆపమంటున్నాను, అండ్ ఒకవేళ డెవాప్స్లోనే జాబులు ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఎందుకని తక్కువ ఉన్నాయి. సో అండ్ అట్ ది సేమ్ టైం వేటితో అప్డేట్ అయితే ఇప్పుడు కమింగ్ డేస్లో బాగా కాల్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంది, అండ్ ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి డెవాప్స్లో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం మాట్లాడుకుందాం గైస్. సో నేను చెప్తా ఉంటాను, డెవాప్స్ జనరల్గా ఏంటంటే ఒకప్పుడు బాగా ట్రెండింగ్ ఉండేది. చాలామంది ఇప్పుడు నేను చేసే ఓల్డ్ వీడియోస్ తీసుకొచ్చి అదిగో అప్పుడు చెప్పారు కదా అంటే ఎవ్రీ మంత్ సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. ఒక 3-4 డేస్ బ్యాకే చూశాను, దాదాపు 3100 లైవ్ వీడియోస్ ఉన్నాయి నాయి ఎంటైర్ యూట్యూబ్లో. సివైసి ఎక్కడ ఓపెన్ చేసినా కానీ ఏ కీవర్డ్ ఓపెన్ చేసినా యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆఫ్ మీ. ఎలా అంటే 3100 వీడియోస్ పైన ఉన్నాయి మనవి. అయితే ఇక్కడ ఎప్పుడో ఓల్డ్ వీడియోస్ చూసి అప్పుడు ఉన్నాయన్నారు, అప్పుడు సంగతి డిఫరెంట్, ఇప్పుడు సంగతి డిఫరెంట్. అప్డేటెడ్ గురించి నేను మాట్లాడుతాను, ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. డెవాప్స్లో కాల్స్ లేవు, డెవాప్స్లో ఇప్పుడు దేనికి కాల్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డెవాప్స్లో ఇంకో పాయింట్ నేను చెప్పాను, ఇంకా డెవాప్స్ నేర్చుకునే వాళ్ళు జెప్టో కంపెనీలో హైదరాబాద్కి కొత్తగా వార్నర్ బ్రదర్స్ అని వచ్చింది. ఓకే, జెప్టో కంపెనీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న కంపెనీ, విపరీతంగా హైరింగ్ జరుగుతుంది. డెవాప్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొంత ఐడియా ఉంటుంది, ఎందుకంటే నేను డెవాప్స్ జాబ్ చేసేవాళ్ళు మన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, అండ్ మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళందరిని అడిగి నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఓకే, డెవాప్స్లో జెప్టో ఒక కంపెనీ, గ్రోయింగ్ కంపెనీ, వార్నర్ బ్రదర్స్ హైదరాబాద్కి వచ్చింది. ఈ కంపెనీ కూడా విపరీతంగా డెవాప్స్ని హైర్ చేసుకుంటూ ఉంది. సో ఇక్కడ ఫ్రెషర్స్ నా ఎక్స్పీరియన్స్ అంటే బోత్ హైర్ చేసుకుంటూ ఉంది. ఓకే, ఇక్కడ డెవాప్స్లో కాల్స్ లేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే డెవాప్స్ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అన్ని బిల్డ్ అయిపోయాయి. ఇప్పుడు బిల్డ్ చేయాల్సిన టైం అప్పుడు డెవాప్స్ అవసరం. వన్స్ బిల్డ్ అయిన తర్వాత దాని సెక్యూరిటీ అండ్ ఆల్సో డెవాప్స్ SRE ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, డెవ్సెకాప్స్ అండ్ డెవాప్స్ SRE ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. చాలామంది డెవ్సెకాప్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ డెవాప్స్ SRE గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. బట్ రియాలిటీ ఏంటి అంటే డెవాప్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, డెవాప్స్తో పాటు ఇంతకుముందు క్లౌడ్ కాంబినేషన్ ఒక్కటి నేర్చుకున్నా మనకు జాబ్ వచ్చేది, AWS కానీ, ఎజూర్ కానీ, లేకపోతే GCP కానీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 3 GCP, ఎజూరు, AWS నేర్చుకొని దాంతోపాటు AIని వాడడం నేర్చుకొని దాంతోపాటు SRE కానీ మీరు కానీ ఫోకస్ చేశారంటే దెర్ ఇస్ అ హై పాసిబిలిటీ టు గెట్ ఎ జాబ్. ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలండి SRE సైడ్ వెళ్ళాలి అంటే దీన్ని ఇంకొంచెం అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. నాకు తెలిసినందుకు కొంతమంది స్టూడెంట్స్ 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అంటూ ఉన్నారు. దీని గురించి ఇంకా ఫుల్ క్లారిటీ అయితే నేను ఇంకా అంత ప్రాసెస్లో ఉన్నా, ఎందుకంటే ఇది కొంచెం విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ ఇన్ ఎ మీన్ వైల్ మీ సైడ్ నుంచి కూడా డెవాప్స్ కోచింగ్ ఎవరైనా ఇస్తుంటే డెవాప్స్ కాదురా బాబు, డెవాప్స్ విత్ SRE గురించి చెప్పండి, ప్రజెంట్ దాని మీదే కదా జాబ్స్ ఉన్నాయని చెప్పి మీరు ప్రయత్నం చేయండి. ఆల్రెడీ నేర్చేసుకొని విపరీతంగా ప్రయత్నాల్లో ఉన్నారో మీ లక్ అనేది ఈ 2 కంపెనీస్లో మీ రెజ్యూమ్ పట్టుకొని వెళ్ళండి. అవకాశం ఉన్నంత వరకు దాంట్లో విపరీతంగా హైరింగ్ జరుగుతుంది. సో ఈ 2 కంపెనీస్లో హైదరాబాద్లో ఒక్కసారి మీరు ఈ 2 కంపెనీస్ విజిట్ చేసి దానికి సంబంధించి మీరు ప్రయత్నం చేయండి. డెవాప్స్ సంబంధించిన బాగా హైరింగ్ జరుగుతుంది. ఓకే, అయితే ఈ SRE యావరేజ్ ప్యాకేజ్ దాదాపు 13 లక్షలు ఉంది, చాలా హైగా కూడా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. డెవాప్స్లో కాల్స్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ సిస్టమ్స్, ప్రాజెక్ట్స్ అన్ని బిల్డ్ అయిపోయాయి. ఇప్పుడు బిల్డ్ అయిన ప్రాజెక్ట్స్ని మెయింటైన్ చేయాలి కాబట్టి SRE పీపుల్ చాలా అవసరం పడతారు. చాలా వరకు డెవాప్స్ వాళ్ళు కూడా SREకి అప్డేట్ అవుతూ ఉన్నారు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యాడ్ అయ్యింది. ఇంతకు ముందులాగా ఏంటంటే మాన్యువల్గా కాదు, కంప్లీట్లీ ఈ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇమ్మీడియట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే వార్న్ చేసే పరిస్థితి ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ డెవాప్స్లో కొంచెం కాల్స్ తగ్గడానికి. ఓకే, ఏమన్నా ఇష్యూస్ వచ్చినా, ఏమైనా బగ్స్ వచ్చినా డెవాప్స్ ఇంజనీర్ కానీ లేకపోతే ఈ డెవలపర్స్ ఆటోమేటిక్గా వార్న్ చేస్తుంది, అదిగో ఇది ప్రాబ్లం వచ్చింది చూడండి రెక్టిఫై చేయండి అని చెప్పి. సో అలాగా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే వార్న్ చేసే పరిస్థితి ఉంది. సో దానివల్ల వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు మేబీ. బట్ డెవాప్స్ అయితే పరిస్థితి అబ్బాయి. సో ఎవరైనా ఇంకా డెవాప్స్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయా అంటే దాంట్లో కంపల్సరీ SRE ఉండాల్సిందే, డెవ్సెకాప్స్ ఉండాల్సిందే, అండ్ దాంతోపాటు AI కూడా ఉండాల్సిందే. దాన్ని బట్టి మీరు ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.